నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగం పురుష లక్షణం, అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడది స్త్రీ పురుషులిద్దరి లక్షణంగా మారింది. ఈ గ్లోబల్ ప్రపంచంలో అబ్బాయిలతో పాటు సమానంగా అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. నేడు డిగ్రీలు పూర్తి చేసుకున్న చాలామంది ఉద్యోగం వస్తే చాలు జీవితం ఆనందంగా ఉంటుంది, కష్టమంతా ఉద్యోగం సంపాదించే వరకే, ఒక్కసారి ఉద్యోగం సాధిస్తే మిగతా జీవితమంతా సంతోషంగా ఉండొచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగం సంపాదించడం కంటే వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం నేడు చాలా కష్టమైపోతుందట. చాలామంది అమ్మాయిలు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఉద్యోగాలు మానేస్తున్నారు. ఇందుకు అనేక కారణాలుండొచ్చు, కానీ ఇది ఉద్యోగ జీవితానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది విద్యారెడ్డి గారు. మరి సఖులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మనకి ఒక సఖి లెటర్ రాశారు మేడం, చదవమంటారా? చదవండి. నమస్తే అండి, నా పేరు సుజాత. నాకు మా హస్బెండ్కి బాగా గొడవలు ఉన్నాయి. మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 8 years అయింది. మా ఇద్దరికి ఒక బాబుకి 3 years. నా భర్తకి వేరే స్త్రీలతో కూడా వివాహేతర సంబంధం ఉంది. నాకు అతనితో కలిసి కాపురం చేయాలని లేదు, కానీ నేను వెళ్ళిపోతాను అంటే బాబునివ్వను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని బెదిరిస్తున్నాడు. బాబు నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. నేను విడాకులు కేసు ఫైల్ చేస్తే బాబుని నాకు ఇస్తారా ఇవ్వరా అనేది నాకు చాలా సందేహంగా ఉంది. నన్ను ఏం చేయమంటారు? ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అంటున్నారు మేడం. ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అమ్మా. చాలామంది మహిళలు కానీ పురుషులు కానివ్వండి, ఒక సమస్యలో ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు పిల్లలు ఒక సమస్యగా మారుతున్నారు. వాళ్ళకి పిల్లల్ని ఒకవేళ ఇప్పుడు ఈ అమ్మాయి రాసినట్టుగా భర్తకి విడాకులు ఇవ్వాలి అని అంటే వాళ్ళ పిల్లల్ని ఇవ్వనని చెప్పి బెదిరియడము, లేకపోతే నేను విడాకులకి నేను అప్లై చేస్తే పిల్లల్ని నాకు ఇవ్వరేమో అని అనుకోవడము, ఇలాంటి అపోహలు చాలా వరకు ఉన్నాయి. నిజంగా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు భార్యాభర్తల విడాకుల గొడవల్లో కానివ్వండి, లేదా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల పిల్లలు అనేది చాలా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఈ అమ్మాయి రాశారు, భర్తకు వివాహేతర సంబంధం ఉంది అంటే పెళ్ళై 8 సంవత్సరాలు అయిన తర్వాత ఆ అమ్మాయి ఎందుకు బయటికి రావాలనుకుంటుంది అని దానికి రీజన్ కూడా రాశారు, భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి అని. మరి ఏ స్త్రీ కూడా ఎలాంటి తప్పు చేసినా భర్త క్షమిస్తుందేమో, కానీ వివాహేతర సంబంధాలు ఉంటే మాత్రం అతనితో కలిసి జీవించాలి అని అనుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి అమ్మాయి కూడా అదేవిధంగా అతనితో కలిసి ఉండదలుచుకోవట్లేదు, కానీ అతను భర్త అమ్మాయిని బెదిరిస్తున్నాడని చెప్పి, ఒకవేళ బయటికి వెళ్ళిపోతే బాబుని ఇవ్వనని బెదిరిస్తున్నాడని చెప్పి కూడా రాసింది. అంటే బాబు ఏజ్ కూడా తను 3 years అని మెన్షన్ చేసింది. సో అటువంటి అంత చిన్న వయసులో తల్లి యొక్క సంరక్షణలో పిల్లలు పెరగడమే మంచిది, కాబట్టి ఖచ్చితంగా ఆ అబ్బాయికి తల్లి అవసరం ఉంటుంది ఈ వయసులోని. మేడం, మరి పిల్లలు అంత చిన్న వయసు ఉన్నప్పుడే వాళ్ళు అలా విడాకులు ఫైల్ చేస్తే పిల్లలకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది కదా? అంటే ఇక్కడ విడాకుల వలన పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అని మనం చెప్పుకునే కంటే కూడా భార్యాభర్తల గొడవల వలన ఇద్దరు విడిపోవడం వల్ల ఖచ్చితంగా పిల్లల యొక్క లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటే తల్లి తండ్రి ప్రేమ ఎక్కడైతే పిల్లలకు దొరుకుతుందో, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు విడిపోయి ఓన్లీ సింగిల్ పేరెంట్ దగ్గర కనుక చైల్డ్ పెరిగినట్టు అయితే ఖచ్చితంగా చైల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సోషల్ స్టేటస్ కానివ్వండి, లేకపోతే పిల్లలు ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో పెరగడం అనేది మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ ఈ అమ్మాయి అంత ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ నేను కలిసి ఉండలేను అని అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా తను డైవర్స్ ఫైల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ భర్త బెదిరిస్తున్నాడు అని అంటుంది, కాబట్టి భర్త బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే బాబు యొక్క వయసు 3 సంవత్సరాలు మాత్రమే. మన హిందూ వివాహ చట్టం ప్రకారం కనుక చూసుకున్నట్టు అయితే తండ్రి న్యాచురల్ గార్డియన్ అవుతాడు. తండ్రి తర్వాతనే తల్లికి స్థానం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా చట్టం మనకి ఏం చెప్తుందంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తండ్రి కంటే కూడా తల్లి యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 5 years లోపు పిల్లల్ని ఎటువంటి సందర్భంలోనైనా కూడా తల్లికి ఇప్పించాలి, లేదా తల్లి కస్టడీలో పెట్టాలి అని మనకు చట్టమే చెప్తుంది. కాబట్టి తను నిరభ్యంతంగా ఫైల్ చేయొచ్చు. లేదు బాబు కస్టడీ కోసమే భయపడుతున్నాను అని అనుకుంటే తను డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద కూడా కనుక ఫైల్ చేసినట్టు అయితే ఏ చట్టం కూడా తనకు కస్టడీ ఇవ్వకుండా వద్దు అనే అవకాశాలు లేవు. ఒకవేళ తను కనుక భర్త బేబీని తీసేసుకున్నాడు, అమ్మాయిని పంపించేశాడు అంటే
గృహహింస చట్టం కింద కూడా తను అప్రోచ్ అయ్యి అందులో కూడా కస్టడీ కోసం ఇమీడియట్గా బాబు యొక్క కస్టడీ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కేవలం కస్టడీ కోసం అయితే మాత్రం దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. మరి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వాళ్ళు విడాకులు తీసుకునే స్టేజ్ వరకు వస్తే కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమ్మా, విడాకులు అనేది పక్కన పెట్టాలి. ఎప్పుడు కూడా చిన్న చిన్న తగాదాలు వచ్చాయి అని అంటే ఆ విడాకుల వరకు దారి తీయకుండా ముందుగానే సాల్వ్ చేసుకునే విధంగా కనుక వాళ్ళు స్టెప్స్ వేసినట్టు అయితే అది స్టార్టింగ్ బడ్డింగ్ స్టేజ్లోనే పూర్తిగా ఎండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేదు ఒకసారి విడాకులు అన్న ఆలోచన వచ్చింది, మేము ఇద్దరం కలిసి ఉండలేము ఈ ప్రాబ్లమ్స్ వలన అంటే అది కౌన్సిలింగ్ అయినప్పటికీ కూడా ఒక సిట్టింగ్లో 2 సిట్టింగ్లో అవ్వదు, కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకని గమనించాల్సింది ఏంటంటే పాతకాలంలో అనేవాళ్ళు పొద్దున మొదలైన గొడవ రాత్రి బెడ్ టైంకి అంతా సాల్వ్ అయిపోవాలి అని. అంటే నెక్స్ట్ డేకి క్యారీ అవ్వకూడదు ప్రాబ్లము, నెక్స్ట్ డే క్యారీ అయితే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి అప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు. ఖచ్చితంగా అది కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్లో లేదా భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా కూర్చొని, ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా సందర్భాల్లోని ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటువంటి సమయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి రావడం వస్తుంది. మరొక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్కి కారణం కూడా వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోకుండా వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి చెప్పి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అది కూడా విడాకులకి దారి తీస్తుందా? ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్టయితే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అట్లా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ముందు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని కొంచెం టైం అంటూ వాళ్ళకి కేటాయించుకొని అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, దాని సొల్యూషన్ అక్కడే ఉంటుంది. ప్రాబ్లం ఎందుకని వచ్చింది, ఎవరిది తప్పున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా. ఇప్పుడు భార్యాభర్తల్లో ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే సక్రమంగా జీవితం కొనసాగించగలుగుతారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకునే విధంగా కనుక స్టెప్స్ వేసినట్టు అయితే ఖచ్చితంగా డైవర్స్ అన్న ఆలోచన దరిదాపులకు కూడా వచ్చే అవకాశం ఉండదు. సో మరి ఆల్రెడీ గొడవలు ఎక్కువ ఈ కేసు ఫైల్ చేసి విడాకులు తీసేసుకున్న తర్వాత పిల్లలు ఒక పేరెంట్ దగ్గర పెరుగుతున్నప్పుడు మరొక పేరెంట్ వచ్చి చూడాలనుకుంటే చట్టాలు ఏమైనా ఉపయోగపడతాయా అండి? విడాకులు అన్నది కేవలం ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయం, కానీ అందులోని వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల్ని ఎఫెక్ట్ చేయకూడదు. అందుకని చట్టాలు ఏం చెప్తాయంటే ఇరువురు మధ్యలో తగాదాలు వచ్చి వాళ్ళు విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నప్పటికీ కూడా ఆ పిల్లలకి తల్లిగా తండ్రిగా వాళ్ళకున్నటువంటి రైట్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని ఇద్దరిలో ఏ ఒక్కరి దగ్గర పిల్లవాడు కానీ బేబీ ఉన్నప్పుడు ఆ వేరే పేరెంట్కి వాళ్ళని చూసేటువంటి కంప్లీట్ రైట్స్ ఉంటాయి. వాళ్ళు దానికోసం విజిటింగ్ రైట్స్ కోసం పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులోని. లేదు ఒకరి దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరు కనుక ఆ బేబీ కస్టడీ కోరుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా కస్టడీ కోసం పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి కోర్టు ఎప్పుడు కూడా బేబీ ఎవరి సంరక్షణలో ఉంటే ఆ అమ్మాయి కానీ బాబుకి కానీ వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందో వాళ్ళకి కస్టడీ ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరి దగ్గర ఉంటే ఇంకొకరికి రైట్స్ ఉండవు అన్నది లేదు, లేదా బేబీ ఇంకొక పేరెంట్ ప్రేమ పొందడానికి అర్హుడు కాదు అని కాదు. ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అవసరం, తల్లిదండ్రులకు కూడా సమానమైన హక్కులు కానివ్వండి, డ్యూటీస్ కానివ్వండి పిల్లల పట్ల ఉంటాయి. ఈ సఖి రాసిన సమస్యకు చక్కని సలహాలు సూచనలు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. మా వారి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసిందండి. 2 సంవత్సరాలు ఉద్యోగ ప్రయత్నాల తర్వాత ఇటీవలే బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసినంతసేపు పట్టలేదు ఆ ఉద్యోగం మానేయడానికి. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఉద్యోగం మానేసి వచ్చి ఇంట్లో కూర్చుంది. కారణం అడిగితే నాకు అక్కడ వాతావరణం నచ్చలేదని మాత్రమే చెబుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా కారణం చెప్పమని మరీ ఫోర్స్ చేయలేదు. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపిన తర్వాత తిరిగి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదటిసారి ఉద్యోగమే కష్టంగా వచ్చింది, రెండోసారి మరింత కష్టపడుతుంది తను. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు సరితా గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంట చేయబోతున్నారో అవన్నీ అడిగి తెలుసుకుందామా? నమస్తే సరితా గారు. నమస్కారం రోజా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండ నుండి. బోరబండ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మరి ఈ రోజు మన సగుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? తాజీ ఉర్దియానా సాలన్. తాజీ ఉర్దియానా సాలన్. ఓకే, టోటల్ డిఫరెంట్ గా ఉంది కదా పేరు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను, చెప్పండి. మినపప్పు, నూనె, ఉడికించిన బీన్స్, ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన కాలీఫ్లవర్, తరిగిన కొత్తిమీర, తరిగిన పాలకూర,
పచ్చిమిర్చి, పెరుగు, ఇంగువ, ఉప్పు, అల్లము, పసుపు, కారము, నెయ్యి, తాలింపు దినుసులు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనము మినపప్పుని ఒక రోజు ముందు రాత్రంతా నానబెట్టుకోవాలి. ఓకే. దాన్ని పొద్దున్నే మనము మిక్సీ చేసుకోవాలి. దాంట్లోకి మనము ఇది మినపప్పు, పచ్చిమిర్చి, అల్లము ఈ 3 కలిపి మనం రుబ్బుకోవాలి. సో మినపప్పు, పచ్చిమిర్చి, అల్లం. మినపప్పు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అందులో పచ్చిమిర్చి, అల్లం కలిపి ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, సో పేస్ట్ ఆల్రెడీ రెడీ చేశారు. గారెల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. అదే కాకుండా మనం పాలకూర కూడా వేడి నీటిలో అంటే కడిగిన నీళ్ళే ఉంటాయి కదా, దానిలోనే ఉడకబెట్టి మనం పేస్ట్ చేసి తెచ్చుకోవాలి. ఓకే, పాలకూర కూడా ఉడికించి దాన్ని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. ఉడికించి పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం. ఓకే, సో ఇది కూడా రెడీ. నెక్స్ట్ మనం ఒక బౌల్ ఇస్తారా? అవునండి, ఆ పేస్ట్ ఇవ్వండి. ఇది పాలకూర మినపప్పు? లేదు, మినపప్పు పేస్ట్ ఇవ్వండి. ఓకే, దీంట్లో మనము ఉడికించిన బీన్స్ వేసుకో. అవును, సన్నగా తరిగి ఉడికించుకున్నవి. దీన్ని ఏమన్నా ఆయిల్లో ఫ్రై చేయాలా అండి అయిపోయాక? అవునండి, ఆయిల్ పెట్టేసుకుందాం. వేడి పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రై అండి? అవునండి. సో ఆయిల్ వేసేస్తాం. మనం బీన్స్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు బేబీ కార్న్ తరుగు కూడా వేసుకుందాం ఇందులో. ఓకే, బేబీ కార్న్ కూడా ఉడికించిందేనండి. ఇది కాలీఫ్లవర్ తరుగు, ఇది కూడా ఉడికించిందే. ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపేసుకో. తరిగిన కొత్తిమీర. అవునండి, ఇవన్నీ బాగా కలిసేట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బజ్జీలాగా వీటిని డీప్ ఫ్రై చేసి తీయాలి. చిన్న చిన్న బాల్స్ లా రావాలా? అవునండి, అంటే మనం వేసేటప్పుడు ఇది మనం వాటర్ వేయలేదు కదా, వచ్చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే, సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఓకే, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, ఇంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అయినా కానీ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా. బేబీ కార్న్ కూడా కొంచెం ఫైబర్ ఫుడ్ మనకి. ఓకే అండి, ఆయిల్లో వేసేసాం కదా, సో ఇవన్నీ కూడా బాగా నూనెలో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వీటిని ఒక్కసారి మనము ఇలా ఒకటే సైడ్ కాలుతూ ఉంటాయి కదా, తిప్పాలి. ఓకే అండి, సో బ్రౌన్ కలర్ గా వేసిపోయినాయి కదా, తీసేద్దామా? తీసుకొని ప్లేట్ ఇస్తారా? స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి టిష్యూలోకి తీసేసుకుందాం, ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇది అయిపోయిందండి. సో ఇవి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం వేరే ప్యాన్ పెట్టుకుందామండి. వేరే ప్యాన్ పెట్టుకుందాం. అవునండి, దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి అండి? ఓకే, దీంట్లో కొంచెం ఇంగువ వేడైన తర్వాత కొద్దిగా వేడైతే ఇంక వేసుకోవాలా? తాలింపు దినుసులు. దీంట్లో మనం కొంచెం పెరుగు వేద్దాము. పెరుగా? దీంట్లో పసుపు, కొంచెం కారం, ఇందాక మనం పెట్టుకున్న బజ్జీలు. ఓకే, కొంచెం పాలకూర పేస్ట్. పాలకూర పేస్ట్? అవునండి, మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్. పాలకూర పేస్ట్ లో ఇది కొంచెము మెత్తబడాలి, అంటే ఆ పేస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే ఓకే, పెరుగు పాలకూర పేస్ట్ అంతా
స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? తీసుకుందాం. ఇప్పుడు ఇది మెత్తబడిపోయినాయండి. మనం ఈ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే. మనం ఎండుమిర్చి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఓకే. వేడి వేడి తాజీ ఉర్దియానా సాలన్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదండి సరిత గారు రెడీ చేసిన తాజీ ఉర్దియానా సాలన్. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. తాజీ ఉర్దియానా సాలన్ కి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, పసుపు, కారం, నెయ్యి, నూనె, ఇంగువ, పాలకూర, ఉడికించిన బేబీ కార్న్ తురుము, ఉడికించిన బీన్స్ తురుము, ఉడికించిన కాలీఫ్లవర్ తురుము, సాల్ట్, తాలింపు దినుసులు. తాజీ ఉర్దియానా సాలన్ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన మినపప్పులో అల్లం, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలకూర కూడా బాయిల్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దానిలో మినపప్పు పేస్ట్, ఉడికించి తరిగిన బీన్స్, ఉడికించి తరిగిన బేబీ కార్న్, ఉడికించి తరిగిన కాలీఫ్లవర్, ఉప్పు వేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడైన తర్వాత రెడీగా పెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఇంగువ, తాలింపు దినుసులు వేసి వేయించి దానిలో పెరుగు, పసుపు, కారం, రెడీగా వేయించి పెట్టుకున్న మినపప్పు బాల్స్ ని వేసి పాలకూర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన ఎండుమిర్చితో గార్నిష్ చేసుకుంటే టేస్టీ తాజీ ఉర్దియానా సాలన్ రెడీ. చూసారు కదండి తాజీ ఉర్దియానా సాలన్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. అంటే మనం ఆవడ అంటాం కదా, పైన టేస్ట్ లా ఉంది. అండ్ బేబీ కార్న్ అది తగులుతూ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటకాన్ని మా సర్కిల్ కోసం పరిచయం చేసినందుకు. అందుకని మీకు శ్రీ గద్వాల్ వివా సొసైటీ అమీర్పేట్ తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చాం. థ్యాంక్స్. చూసారు కదండి సరిత గారు రెడీ చేసిన తాజీ ఉర్దియానా సాలన్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023255640. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో విభిన్నమైన వంటకంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలకు నిపుణులు ఇచ్చే సలహాలు ఏమిటంటే, ముందు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మరీ నెమ్మదిగా ఉండడం, అతి ఉత్సాహం రెండూ మంచివి కాదట. నాకు అన్నీ తెలుసు అన్న భావన కాకుండా నేను నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కనపరుస్తాను అన్నట్లు ఉండాలట. కొత్తలో ఇతరులతో కబుర్లు చెబుతూ ఉండకూడదు. కొలీగ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఒక్కసారి మేనేజ్మెంట్ దృష్టిలో పడితే అదే ముద్ర స్థిరపడిపోయే ప్రమాదం కూడా ఉందట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, మన పట్ల అందరికీ గౌరవభావం కలిగేలా అమ్మాయిల ప్రవర్తన ఉండాలట. వస్త్రధారణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ఎందుకంటే మన వస్త్రధారణే మన వ్యక్తిత్వాన్ని అవతలి వాళ్ళకి చాలా వరకు పరిచయం చేస్తుందట. నిపుణులు చెప్పిన సూచనలు బాగున్నాయి కదూ? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ? మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ettv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.